ఓం నమో వెంకటేశాయ. ఆరోగ్య సోపానం కార్యక్రమానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్లో ఎండోక్రినాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విశిష్ట సేవలు అందిస్తున్నారు డాక్టర్ లిఖిత్ గారు. అలాగే వైద్య విద్య, వైద్య పరిశోధనలు కూడా విశిష్టమైన అనుభవం కలవారు డాక్టర్ లిఖిత్ గారు. ఈనాటి ఆరోగ్య సోపానం కార్యక్రమంలో మధుమేహం గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం. డాక్టర్ గారు, ముందుగా మధుమేహం అంటే ఏంటి, మధుమేహం గురించి మాకు తెలియచేయండి. మధుమేహం డయాబెటీస్ అనేది ఒక క్రానిక్ డిసీజ్ అండి. ఇది మన మామూలు జ్వరము జలుబులాగా ఒక పీరియడ్లో వచ్చి పోయేది కాదు. ఒక పేషెంట్కి డయాబెటీస్ వచ్చింది అంటే మనకి తెలిసే టైంకే, ఆయనకి లక్షణాలు వచ్చే టైంకి ముందు నుండే ఒక 5-6 సంవత్సరాల పైనగా డయాబెటీస్ ఉన్నట్టు, అండ్ ద ఛాన్సెస్ దట్ డయాబెటీస్ తర్వాత కూడా ఉండేది ఎక్కువ ఉంటుంది. సో దీన్ని మనం క్రానిక్ డిసీజ్ అంటాం. మనం తీసుకునే ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలన్నీ బాడీలోకి వెళ్ళి బ్రేక్ డౌన్ అయ్యి గ్లూకోజ్గా మారుతాయి. ఈ గ్లూకోజ్ ప్రతి అణువు, ప్రతి సెల్కి అవసరం అన్నమాట మన బాడీలో. సో ఎవ్రీ సెల్కి ఈ గ్లూకోజ్ లోపలికి వెళ్ళి దిస్ ఈజ్ ద ఫ్యూయల్. అంటే మన బైక్స్, కార్స్ వెళ్ళడానికి పెట్రోల్ ఎట్లా అవసరమో ఎవ్రీ బాడీలో ఉన్న ప్రతి సెల్ వర్క్ చేయడానికి గ్లూకోజ్ ఈజ్ ద ఫ్యూయల్ అనమాట. సో ఈ గ్లూకోజ్ సెల్ లోపలికి వెళ్ళి బర్న్ అయ్యి ఎనర్జీ ఇస్తుంది. సో ఇన్సులిన్ అనే హార్మోన్ ఈజ్ ద కీ. ఇన్సులిన్ ఉంటేనే ఈ గ్లూకోజ్ సెల్లోకి ఎంటర్ అవ్వగలుగుతుంది. సో ఏదైనా పేషెంట్కి ఇన్సులిన్ లేకపోయినా, ఇన్సులిన్ దాని రిసెప్టార్ మీద సరిగ్గా యాక్ట్ చేయకపోయినా గ్లూకోజ్ అనేది బ్లడ్ వెజల్స్లో, రక్తనాళాల్లోనే ఉండిపోతుంది. లోపల సెల్స్ లోపలికి ఎంటర్ అవ్వదు. సో బ్లడ్లో షుగర్స్ హై ఉంటాయి, బట్ యాక్చువల్గా గ్లూకోజ్ ఎక్కడ అవసరం? సెల్ లోపల ఏ గ్లూకోజ్ ఉండదు, ఎందుకంటే ఇన్సులిన్ లేదు కాబట్టి. సో ఇన్సులిన్ లేకపోవటం కానీ, ఇన్సులిన్ ఉండి సరిగ్గా పనిచేయకపోవటం వల్ల కానీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. డయాబెటీస్ జస్ట్ గ్లూకోజ్ వాల్యూస్ మాత్రమే కాదు. ఇప్పుడు షుగర్ నాకు కంట్రోల్ వచ్చేసింది, నాకు డయాబెటీస్ లేదు అనుకోవటం కాదు. ఇట్ ఈస్ బియాండ్ దిస్ గ్లూకోజ్ వాల్యూస్, బియాండ్ దిస్ బ్లడ్ రిపోర్ట్ వాల్యూస్. సో ఇంటర్నల్గా మనకి రక్తనాళాలు ఉంటాయి. రక్తనాళాలు పెద్దగా ఉండి తర్వాత చిన్నగా అయి ప్రతి బాడీ పార్ట్కి సప్లై చేస్తుంది. సో ఈ రక్తనాళాల్లో ఫ్యాట్ పేరుకుపోవటానికి అండ్ ఈ రక్తనాళాలు బ్లాక్ అవ్వటము, ఇంకా ఇలాంటి మేజర్ చేంజెస్ అన్నీ ఈవెన్ షుగర్స్ కంట్రోల్లో ఉన్నా కానీ చాలా మందిలో అండర్లయింగ్గా జరుగుతూ ఉంటుంది. సో ఇట్స్ ఎ క్రానిక్ డిసీజ్ which has multiple aspects. డాక్టర్ గారు, మధుమేహం ప్రాణాంతకమైన వ్యాధి అంటారా లేదా సాధారణమైన వ్యాధి అంటారా? మధుమేహం సాధారణంగా కనిపించే చాలా ప్రాణాంతకమైన వ్యాధి. ఎందుకంటే పేషెంట్కి ఒక 150-140 షుగర్స్ ఉంటే వాళ్ళకి ఏం లక్షణాలు ఉండవు అంతగా స్టార్టింగ్ స్టేజెస్లో, అండ్ డే టు డే యాక్టివిటీస్లో కూడా వాళ్ళకి ఏమంత ఇబ్బంది ఉండదు. సో చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. బట్ మనం చూసుకుంటే లాంగ్ రన్లో షుగర్ వచ్చి, డయాబెటీస్ వచ్చిన ఒక 10 సంవత్సరాల తర్వాత చూసుకుంటే వాళ్ళకి నరాల ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. షుగర్ లేని జనరల్ పాపులేషన్తో కంపేర్ చేస్తే షుగర్ ఉన్న వాళ్ళల్లో 3-4% వరకు హార్ట్ డిసీజెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ నార్మల్ పీపుల్లో 60 to 70 ఇయర్స్ అప్పుడు హార్ట్ డిసీజెస్ వస్తూ ఉంటే వీళ్ళలో ఒక 2 to 3 decades, అంటే ఒక 20-30 ఇయర్స్ ముందు, అంటే 40 to 50 ఇయర్స్ అప్పుడే షుగర్ పేషెంట్స్లో హార్ట్ డిసీజెస్ కానీ, పక్షవాతాలు కానీ వస్తూ ఉంటాయి. సో ఇది మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీని డిక్రీజ్ చేస్తుంది. అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, అంటే ఇప్పుడు పక్షవాతం వచ్చిన తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ కొంచెం తగ్గుతుంది కదా. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ని, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రెండింటిని డిక్రీజ్ చేస్తుంది. డాక్టర్ గారు, ఈ మధుమేహ వ్యాధి ఎక్కువగా ఎవరికి వస్తుందంటారు? మధుమేహం డయాబెటీస్ 2 types ఉంటుందండి. చాలా టైప్స్ ఉంటుంది, బట్ మెయిన్లీ 2 types, type 1 అండ్ type 2. type 1 ఏంటంటే జనరల్గా పిల్లల్లో అరౌండ్ బిలో 20 ఇయర్స్ వాళ్ళలో వస్తుంది. అది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్, అండ్ దానికి ట్రీట్మెంట్ అయితే ఇన్సులిన్ ఉంటుంది. బట్ మనం 90-95% వరకు చూసే కేసెస్ అన్నీ type 2 డయాబెటీస్. ఇవి పెద్దవాళ్ళలో వస్తుంది అన్నమాట. దీనికి ఏంటంటే ఇన్సులిన్ ఉంటుంది కానీ సరిగ్గా పనిచేయదు. సో ఇది మోస్ట్లీ ఎవరిలో వస్తుంది అంటే అధిక బరువు ఉన్నవాళ్ళు, వెయిస్ట్ సర్కంఫరెన్స్ అంటే పొట్ట ఎక్కువగా ఉన్నవాళ్ళు, ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఎక్కువగా, నడక, డెస్క్ జాబ్స్. ఇప్పుడు చెప్పాలంటే అందరివి డెస్క్ జాబ్స్ కాబట్టి ఎవ్రీవన్ ఈజ్ ఫిజికల్లీ ఇన్యాక్టివ్. మీరు రోజుకు ఒక 45 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ చేస్తే తప్పించి మిగిలిన అన్ని జాబ్స్ ఆర్ వెరీ మచ్ సెడెంటరీ.
సో సెడెంటరీగా ఉండే వాళ్ళల్లో అండ్ పేరెంట్స్లో కానీ ఎవరైనా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ అంటే మన రక్త సంబంధికుల్లో కనుక టైప్ 2 డయాబెటీస్ ఉంటే పిల్లలకి వచ్చే శాతం పెరుగుతుంది. సో పేరెంట్స్ ఇద్దరికి డయాబెటీస్ ఉంటే పిల్లలకి 40 to 50% ఛాన్స్ ఆఫ్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ డయాబెటీస్ ఉంటుంది. అండ్ ఇంకా గెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్, బేబీ 4 kg కన్నా బరువు ఎక్కువ ఉంది అంటే వాళ్ళ ప్రెగ్నెన్సీ డయాబెటీస్ అంటారు. సో ఇలా ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మేడం, మధుమేహ వ్యాధి లక్షణాల గురించి మాకు తెలియచేయండి. టైప్ 2 డయాబెటీస్ ఇనీషియల్గా మనకు తెలిసినప్పుడు ఏం లక్షణాలు ఉండవు. షుగర్ ఒక 150, 160 అట్లా ఉన్నా కానీ పేషెంట్కి అన్ని లక్షణాలు ఏం తెలియవు. బట్ షుగర్ గ్రాడ్యువల్గా పెరుగుతా పోయే కొద్దీ 200 దాటిన తర్వాత వాళ్ళకి దప్పిక ఎక్కువ అవ్వటము, యూరిన్కి ఎక్కువ వెళ్ళటం ఉంటుంది. యూరిన్కి ఎక్కువ వెళ్ళటం మార్నింగ్ టైమ్స్ అంత నోటీస్ చేయకపోయినా నైట్ టైమ్స్ 2 to 3 times ఫ్రీక్వెంట్గా యూరినేషన్ కోసం వాళ్ళు నిద్రలో లేవాల్సి అవసరం వస్తుంది. ఇంకా అరికాళ్ళల్లో మంటలు, అరికాళ్ళలో నరాలు ఎఫెక్ట్ అవటం వల్ల అరికాళ్ళు మంటలు స్టార్ట్ అయ్యి ఆకలి పెరగటము, బరువు తగ్గటము ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. బట్ ఈ లక్షణాలు వచ్చేసరికే మన బ్లడ్ షుగర్స్ ఆల్మోస్ట్ 200 to 250 ఉన్నట్టు. సో ఈ లక్షణాలు రాకముందు నుండే వాళ్ళకి కొన్ని సంవత్సరాల నుండి షుగర్ ఉన్నట్టు. మేడం, మధుమేహం వ్యాధి ఉందో లేదో నిర్ధారించడానికి పరీక్షల గురించి మాకు తెలియచేయండి. మధుమేహం ఉందా లేదా తెలియటానికి మనకి సింపుల్ బ్లడ్ టెస్ట్ ఉంటాయి. ఒకటి ఫాస్టింగ్ బ్లడ్ టెస్ట్ అంటే పరగడుపున ఇచ్చే బ్లడ్ టెస్ట్ అనమాట. 8 గంటల వరకు ఏమీ తినకుండా ఇచ్చే బ్లడ్ టెస్ట్ ఒకటి. తర్వాత ఫుడ్ తీసుకున్న తర్వాత 1.5 to 2 hours తర్వాత ఇచ్చే టెస్ట్. ఈ రెండిట్లో ఫాస్టింగ్లో 126 కన్నా ఎక్కువ ఉన్న, తిన్న తర్వాత 180 to 200 కన్నా ఎక్కువ ఉంటే దాని డయాబెటీస్ అంటారు. అండ్ HbA1c అని ఒక టెస్ట్ ఉంటుంది. అదేంటంటే గత 3 నెలలుగా యావరేజ్ బ్లడ్ షుగర్స్ ఎంత ఉన్నాయి అనేది తెలుస్తుంది దానివల్ల. సో ఆ HbA1c వల్ల గత 3 నెలలు ఎంత ఉంది, ఎంత ఎక్కువ షుగర్స్ ఉన్నాయి అనేది తెలుస్తుంది. సో ఈ 3 tests ఆర్ కంపల్సరీ ఫర్ ఎనీ కేస్ ఆఫ్ డయాబెటీస్. డయాబెటీస్ ట్రీట్మెంట్స్ ఈజ్ వెరీ మచ్ నెససరీ. మనం ఏంటంటే కొందరు పేషెంట్స్ వస్తారు యాన్యువల్ హెల్త్ చెకప్లోనూ ఎక్కడన్నా చేసుకున్నప్పుడు షుగర్ కొంచెం ఎక్కువ ఉంది మేడం, మాకు 140 అట్లా ఉంది, బట్ మాకేమి ఇబ్బందులు లేవు, వీఆర్ వెరీ మచ్ ఫైన్, మాకు ట్యాబ్లెట్స్ అవసరం లేదు అంటారు. దట్ ఈస్ అ రాంగ్ అజంప్షన్, అది అపోహ. సో ఎనీ పేషెంట్ ఇలా ఫాస్టింగ్ 120 కన్నా ఎక్కువ ఉన్న పేషెంట్స్ ప్రతి ఒక్కళ్ళు దే షుడ్ బి స్టార్టెడ్ ఆన్ మెడికేషన్. ట్యాబ్లెట్ ఫార్మ్స్ స్టార్ట్ చేస్తాము అకార్డింగ్ టు దేర్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ స్టార్ట్ చేస్తారు. అండ్ అవి కంపల్సరీ తీసుకోవాలి, టైంకి తీసుకోవాలి. జస్ట్ ట్యాబ్లెట్స్ కాకుండా దే షుడ్ బి అ లైఫ్ స్టైల్ చేంజ్. చెప్పాలంటే డయాబెటీస్ ఈజ్ అ లైఫ్ స్టైల్ డిజార్డర్. ఒకప్పుడు మన పూర్వీకుల్లో గ్రాండ్ పేరెంట్స్లో కానీ గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్లో కానీ వీ డోంట్ సీ దీస్ మచ్ కేసెస్ ఆఫ్ డయాబెటీస్ బికాజ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ అస్. వాళ్ళు తినే ఫుడ్ కానీ వాళ్ళు చేసే వర్క్ కానీ వాళ్ళ కింద ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ లేవు. దే యూస్ టు వాక్ లాంగ్ డిస్టెన్సెస్ అండ్ ఇంట్లో కూడా దే డోంట్ హ్యావ్ వాషింగ్ మెషిన్ ఆర్ డిష్ వాషర్స్. దే యూస్ టు డూ దేర్ వర్క్ దెమ్సెల్వ్స్. సో వాళ్ళ ఫుడ్ ఇంటేక్ అండ్ ఫుడ్ ఎక్స్పెండిచర్ అనేది చాలా వరకు బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అండ్ వాళ్ళకి జంక్ ఫుడ్ ఆప్షన్స్ లేకుండే. సో దే హ్యావ్ టు ఈట్ వాట్ ఈస్ ప్రిపేర్డ్ ఇన్ దర్ హౌస్. సో మన జనరేషన్కి వచ్చి చూస్తే మనకి జంక్ ఫుడ్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ మనం డెఫినెట్లీ తినేది క్యాలరీ కన్జంప్షన్ అండ్ క్యాలరీ ఎక్స్పెండిచర్ ఈస్ టోటలీ ఇన్ ఇంబ్యాలెన్స్. We have high calorie consumption and very less calorie expenditure. So these things will cause diabetes. So diabetes lifestyle modifications వల్ల కూడా చాలా వరకు మనం కంట్రోల్లో తీసుకురావచ్చు. సో ఇప్పుడు ఒక 80 kgs పర్సన్ వచ్చారనుకోండి, దట్ ఈస్ ఓవర్ వెయిట్. ఓవర్ వెయిట్ ఉన్న పర్సన్ వాళ్ళ బాడీ వెయిట్లో 10% రెడ్యూస్ అయినా అంటే ఒక 80 kgs పర్సన్ ఒక 8 kg తగ్గినా కానీ వాళ్ళ షుగర్స్ ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వస్తాయి. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్ అలాంగ్ విత్ మెడికేషన్స్. మందులు వాడుతూ డైలీ వాకింగ్ యాక్టివిటీ ఉండాలి, వెయిట్స్ చేయాలి, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి అలాంగ్ విత్ కార్డియో అండ్ క్యాలరీ కన్జంప్షన్ తగ్గించాలి. ఎంటీ క్యాలరీస్ కానీ జంక్ ఫుడ్ కానీ హై ఫ్రాక్టోస్ కార్న్ సిరప్స్ అంటారు లైక్ కూల్ డ్రింక్స్ అండ్ డ్రింక్స్ విచ్ వీ కన్జ్యూమ్, వీటన్నిటిని కట్ డౌన్ చేసుకొని ఈటింగ్ నీట్ అండ్ క్లీన్ మోస్ట్లీ హోమ్ మేడ్ ఫుడ్ తింటాం, డీప్ ఫ్రైస్ హై కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తే కనుక దిస్ అలాంగ్ విత్ మెడికేషన్ ఈజ్ నెసరీ ఫర్ కంట్రోల్ ఆఫ్ డయాబెటీస్. మేడం, డయాబెటిక్ వచ్చిన వారికి చికిత్స ఎన్ని రకాలు ఉంటాయో మాకు తెలియచేయండి. మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగా డయాబెటీస్ 2 రకాలు ఉంటుంది.
టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 యంగ్ పేషెంట్స్లో వస్తుంది. ఇట్స్ అన్ ఆటో ఇమ్యూన్ కండిషన్ కాబట్టి దానికి డెఫినెట్లీ ఇన్సులిన్ అవసరం. వాళ్ళకి డయాబెటీస్ ఇన్సులిన్ బాడీలో లేకపోవటం వల్ల వస్తుంది. సో బయట నుండి మనం ఇన్సులిన్ ఇస్తాము. అండ్ మన బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎట్లా ఉంటుందంటే రోజంతా కొంచెం కొంచెం ఇన్సులిన్ సెక్రీట్ అవుతూ ఉంటుంది. మనం ఫుడ్ తినే టైంలో ఎక్కువ ఇన్సులిన్ వస్తుంది. సో ఫుడ్లో ఉన్న గ్లూకోజ్ని కన్జ్యూమ్ చేయడానికి ఎక్కువ ఇన్సులిన్ వస్తుంది. సో వాళ్ళకు కూడా ప్రతి మీల్తో పాటు ఒక ఇన్సులిన్ షాట్, ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వాలి అండ్ ఇంకో బేసల్ ఇన్సులిన్ ఇవ్వాలి. దాట్ ఈస్ ఫర్ టైప్ 1 డయాబెటీస్. టైప్ 2 వాళ్ళకి ఏంటంటే బరువు తగ్గటంతో పాటు ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడంతో పాటు ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేస్తాం ఇనిషియల్లీ మనం. ట్యాబ్లెట్స్ కూడా 2 రకాలు ఉంటాయి, ఇన్సులిన్ సెన్సిటైజర్స్ అండ్ ఇన్సులిన్ సెక్రిటోగాగ్స్. ఒకటి ఏంటంటే ఇన్సులిన్ పనితనంని పెంచుతుంది, ఇంకోటి ఏంటంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ని బాడీలో పెంచుతుంది. సో ఈ 2 టైప్ ఆఫ్ డ్రగ్స్ స్టార్ట్ చేస్తాము. బట్ వీటికి కూడా కంట్రోల్ రాలేదంటే టైప్ 2 డయాబెటీస్ వాళ్ళలో కూడా ఇన్సులిన్ స్టార్ట్ చేస్తాం. యాజ్ ద డిసీజ్ ప్రోగ్రెసెస్ కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ తక్కువైపోతుంది. సో వాళ్ళల్లో కూడా మనం ఇన్సులిన్ స్టార్ట్ చేస్తాం. దీనికోసం ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది, సీరం సి పెప్టైడ్ లెవెల్స్ అని. ఇదేంటంటే ఇన్సులిన్తో పాటుగా ఈ పెప్టైడ్ కూడా మన బాడీలో ప్యాంక్రియాస్ నుండి ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇన్సులిన్ని మనము అంతగా టెస్ట్ చేయలేము, ఎందుకంటే ఒకసారి వస్తుంది ఒకసారి వెళ్ళిపోద్ది అండ్ దాని లైఫ్ టైం కూడా తక్కువ ఉంటుంది. బట్ ఈ సి పెప్టైడ్ ఏదైతే ఇన్సులిన్ ఎంత ప్రొడ్యూస్ అవుతుందో ఈ సి పెప్టైడ్ కూడా అంతే ప్రొడ్యూస్ అవుతుంది మన బాడీలో అండ్ దీని లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది బ్లడ్లో. సో మనం ఈ సి పెప్టైడ్ లెవెల్స్ చూసి ఇవి తగ్గాయి అంటే బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ కూడా తగ్గినట్టుగా. సో అలాంటి పేషెంట్స్కి మనం ఇన్సులిన్ స్టార్ట్ చేస్తాం. మేడం, చికిత్సలో కొంతమందికి రక్తంలో గ్లూకోజ్ తక్కువగా వస్తుంది, ఎందుకంటారు? ముందే మనం అనుకున్నట్టుగా 2 టైప్స్ ఆఫ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఇన్సులిన్ సెన్సిటైజర్స్ అండ్ ఇన్సులిన్ సెక్రిటోగాగ్స్. కొన్ని డ్రగ్స్ ఏం చేస్తాయంటే బాడీలో ప్యాంక్రియాస్ మీద యాక్ట్ చేసి ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసేలాగా చేస్తాయి. అండ్ ఈవెన్ ఇన్సులిన్ వచ్చినా కానీ ఇవేంటంటే గ్లూకోజ్ని తగ్గిస్తాయి. సో మనం ఒక పేషెంట్కి వాళ్ళ బాడీ వెయిట్ వాళ్ళు తీసుకునే ఫుడ్ ప్రకారం డోసేజ్ ఫిక్స్ చేసి పంపిస్తాం. బట్ కొన్నిసార్లు ఏమవుద్దంటే వాళ్ళకి హెల్త్ బాగోలేకపోవటమో, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవటం వలనో, ఫుడ్ తక్కువగా తినటం వలనో సేమ్ అదే ట్యాబ్లెట్ వాడతారు. సో ఫుడ్ తక్కువగా తీసుకొని ట్యాబ్లెట్ వేసుకోవటం వల్ల కొన్నిసార్లు షుగర్ తక్కువ అవ్వచ్చు అండ్ ఈవెన్ ఇన్సులిన్ తీసుకున్న. టైప్ 1 పేషెంట్స్లో మేము ముందే చెప్తామన్నమాట, ఇప్పుడు మీరు కనుక ఫుడ్ తక్కువ తీసుకుంటున్నారు అంటే ఇన్సులిన్ డోస్ ఇంత తగ్గించుకోవాలి అని. బట్ ట్యాబ్లెట్స్ తీసుకునే పేషెంట్స్కి అలాంటి అవకాశం ఉండదు. సో ఫుడ్ కన్జంప్షన్, ట్యాబ్లెట్స్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఫుడ్ ఇంత తీసుకుంటున్నప్పుడు ట్యాబ్లెట్ డెఫినెట్లీ వేసుకోవాలి అండ్ ట్యాబ్లెట్ డెఫినెట్లీ వేసుకుంటున్నప్పుడు ఫుడ్ ఇంత తీసుకోవాలి. ఓకే. అండ్ ఇంకా పేషెంట్స్లో కొందరిలో ఇప్పుడు రీనల్ ప్రాబ్లమ్స్, క్రానిక్ కిడ్నీ డిసీజెస్ వాళ్ళు వస్తారు. కిడ్నీ డిసీజ్ ఉన్న పేషెంట్స్లో మెటబాలిజం ఆఫ్ ద డ్రగ్స్ తగ్గిపోతుంది. మనం తీసుకునే డ్రగ్స్ మోస్ట్లీ కిడ్నీ ఫిల్టర్ చేసి యూరిన్ ద్వారా బయటకు పంపిస్తుంది. సో కిడ్నీస్ బాగా పనిచేయనప్పుడు ఈ డ్రగ్స్ బ్లడ్లో ఎక్కువసేపు ఉండిపోతాయి. సో నార్మల్గా 6 hours పనిచేసే ఈ ట్యాబ్లెట్స్, డ్రగ్స్ అండ్ ఆల్ 48 hours అలా పనిచేస్తూ ఉంటాయి. సో ఆ పేషెంట్స్లో, కిడ్నీ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్లో కూడా ఇలాగా ఎక్కువసేపు డ్రగ్ పనిచేయటం వల్ల షుగర్ తగ్గిపోతూ ఉంటుంది. పేషెంట్స్, ఇన్సులిన్ మీద ఉన్న పేషెంట్స్ అందరూ, డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ అందరూ కంపల్సరీగా తెలుసుకోవాల్సింది షుగర్ తగ్గిపోతే వచ్చే లక్షణాలు. పొద్దున్నే నిద్ర లేవంగానే నిద్ర సరిగ్గా పట్టినట్టుగా ఉండకపోవటము, డిస్టర్బ్డ్ స్లీప్ ఉండటం, మార్నింగ్ లేవంగానే కొంచెం హెడేక్గా ఉండటం, ఏదో ఒకటి తినాలి, కాఫీ తాగితే కానీ డే స్టార్ట్ అవ్వదు అనిపించడం, ఇలా వచ్చిందంటే నైట్ టైం షుగర్స్ కొంచెం తక్కువ అవుతున్నట్టు. మిగిలిన టైమ్స్లో ఎప్పుడన్నా చెమటలు పట్టడం, చేతులు వణకటం, గుండె గాబరాగా అనిపించడం, గుండె ఫాస్ట్గా కొట్టుకుంటున్నట్టుగా అనిపించడం, పాల్పిటేషన్స్, ఆకలి వేయటము, ఇలాంటివి ఉన్నాయంటే షుగర్ తగ్గుతున్నట్టుగా అనమాట. మన బాడీలో షుగర్ లెవెల్స్ 70 కన్నా తక్కువ అయిపోతున్నట్టు, 70 mg కన్నా తక్కువ అవుతున్నట్టు. సో వీళ్ళు డెఫినెట్లీ ఏం చేయాలంటే సింపుల్ గ్లూకోజ్ తీసుకోవాలి, సింపుల్ కార్బ్స్ లైక్ 2 చెంచాల పంచదార. బయట ఉన్నారు పంచదార లేదు, ఏదైనా ఫ్రూట్ జ్యూస్ కాకపోయినా క్యాండీ లాగా ఉండే చాక్లెట్స్, 5 star ఇట్లాంటి చాక్లెట్స్ తీసుకోకూడదు, ఎందుకంటే వాటిలో ఫ్యాట్ ఉంటుంది అండ్ అవి గ్లూకోజ్ని చాలా లేట్గా రిలీజ్ చేస్తాయి. సో ఇప్పుడు మనకి పాపిన్స్ టైప్ క్యాండీ అంటే షుగర్ పాకంతో చేసిన చాక్లెట్స్ లాంటివి ఏమైనా ఉంటే అవి వెంటనే తీసుకోవాలి. అండ్
గ్లూకోజ్ లెవెల్స్ మానిటరింగ్ అనేది కంపల్సరీ. షుగర్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇన్సులిన్ మీద ఉన్నా లేకపోయినా ఒక గ్లూకోమీటర్ అనే ఇన్స్ట్రుమెంట్ తీసుకోవాలి. దాంతో దే షుడ్ చెక్ దేర్ షుగర్స్ ఫ్రీక్వెంట్లీ ఎట్ హోమ్. నేనైతే అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న చెక్ చేసుకుంటూ ఉండమని చెప్తాను. సో మనం ట్యాబ్లెట్స్ ఇచ్చి 3 నెలలకు రండి అంటాం కన్నా డైలీ కాకపోయినా వీక్లీ వన్స్ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటే సో వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, షుగర్ తగ్గుతుంది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్స్ చేంజ్ చేసుకోవాలి, షుగర్ రీడింగ్స్ హై వస్తున్నాయి, ఎందుకు హై వస్తున్నాయి, వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది వాళ్ళ డిసీజ్ మీద. డాక్టర్ గారు, మధుమేహంలో ఉన్న కొంతమందికి పాదాలలో సమస్య వస్తుంది కదా, ఎందుకంటారు? డయాబెటీస్కి కాంప్లికేషన్స్ 2 టైప్స్ ఉంటాయండి, మ్యాక్రోవాస్కులర్, మైక్రోవాస్కులర్. మ్యాక్రోవాస్కులర్ అంటే పెద్ద రక్త కణాల్లో వచ్చేది, మైక్రోవాస్కులర్ అంటే చిన్న రక్త కణాల్లో వచ్చేది. మ్యాక్రోవాస్కులర్ వాటి వల్ల కరోనరీ ఆర్టరీ డిసీజ్, ఇంకోటి ఏంటంటే పక్షవాతం, సెర్బ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్ వస్తాయి. ఈ మైక్రోవాస్కులర్ కామన్గా వచ్చేది ఏంటంటే రెటినోపతి అంటే కంటి చూపు తగ్గటము, నెఫ్రోపతి కిడ్నీ ఫంక్షన్ తగ్గటము, ఇంకోటి న్యూరోపతి అంటే నరాల్లో ప్రాబ్లం. సో కాళ్ళల్లో మంటలు అనేవి షుగర్స్ ఎప్పుడైతే 250 కన్నా ఎక్కువ అవుతాయో కాళ్ళల్లో ఉండే అరికాళ్ళల్లో ఎస్పెషల్లీ ఉండే సన్నటి నర్వ్స్ నరాలని హై షుగర్ వల్ల ఎఫెక్ట్ అవుతాయి. సో ఆ హై షుగర్ వల్ల వాటి వాపు వల్ల అలా రాత్రులు అంటే మనకి డే అంతా ఉంటుంది తిమ్మురు, బట్ మనం కాన్స్టెంట్గా చెప్పులు వేసుకొని నడుస్తూ ఉండటం వల్ల మనకు అప్పుడున్న ఆ తిమ్ముర్లు అవేమీ తెలియవు. నైట్ వన్స్ వాళ్ళు పడుకున్న తర్వాత కాళ్ళకి ఏ సెన్సేషన్ లేనప్పుడు అరికాళ్ళకి వాళ్ళ కాళ్ళలో ఏదో తిమ్మురు ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ టైంలో బెడ్షీట్ కప్పినా ఏదైనా తగిలినా కానీ కొంచెం నొప్పిగా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఆ తిమ్ముర్ల వల్ల వాళ్ళకి నిద్ర కూడా సరిగ్గా పట్టకపోవచ్చు. ఇనీషియల్ స్టేజెస్లో అంటే షుగర్ కొంచెం 200-250 ఉన్నప్పుడు చాలామంది పేషెంట్స్ కాళ్ళు తిమ్మురు వల్లనే షుగర్ టెస్ట్ చేసుకుంటారు. అప్పుడు షుగర్ ట్యాబ్లెట్ స్టార్ట్ చేసిన తర్వాత అది రివర్సిబుల్ అవుతుంది వన్స్ షుగర్ కంట్రోల్ అయిన తర్వాత. బట్ లాంగ్ టర్మ్గా షుగర్ కంట్రోల్ లేనప్పుడు పర్మనెంట్ డ్యామేజ్ అవుతాయి నర్వ్స్. అప్పుడు వాళ్ళకి ఒకసారి తిమ్మురు వచ్చిన తర్వాత ఆ తిమ్మురు అనేది ఇంకా అలా ఉండుతుంది అనమాట. మనం ట్యాబ్లెట్స్ ఇచ్చిన తిమ్మురు సెన్సేషన్ వాళ్ళకి తెలియటం తగ్గుతుంది కానీ బట్ ఆ జరిగిన డ్యామేజ్ అట్లానే ఉంటుంది. అలాంటి వాళ్ళు పాదరక్షలు లేకుండా నడిచిన ఏదన్నా చిన్న గుచ్చుకున్నది కూడా తెలియకుండా ఉంటుంది. అంటే వాళ్ళకి స్పర్శ అనేది పరికాళ్ళలో తగ్గుతుంది. సో ఏమన్నా దెబ్బ తగిలినా తెలియదు, హాట్ వాటర్ పడినా తెలియదు అనమాట. సో ఈ స్పర్శ తగ్గటం వల్ల దెబ్బలు ఫ్రీక్వెంట్గా తగులుతాయి అండ్ తగిలినవి కూడా మానటానికి చాలా టైం పడుతుంది. సో డయాబెటీస్ వచ్చిన వాళ్ళందరూ కొన్ని సంవత్సరాల తర్వాత మైక్రోసెల్యులర్ రబ్బర్ అని ఒకటి ఉంటుంది, ఎంసీఆర్ చెప్పులు అంటారు, డయాబెటిక్ ఫుట్వేర్, సపరేట్ ఫుట్వేర్ ఉంటుంది, అవి తీసుకోవాలి అండ్ టోస్ని కవర్ చేసుకోవాలి, షూస్ ప్రిఫర్ చేయాలి విత్ ఇనఫ్ టో స్పేస్. సో పాదరక్షలు మార్చడం వల్ల వాళ్ళకి ఫుట్ ప్రొటెక్షన్ బెటర్గా ఉంటుంది. మేడం, ఇతర వ్యాధులు ఉన్నవారికి డయాబెటిక్ సమస్య వస్తే సమస్యలు ఎలా ఉంటాయి? ఇతర వ్యాధుల్లో అంటే ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ డయాబెటీస్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి కొన్ని వాడాల్సిన మెడికేషన్స్ వాడకూడని మెడికేషన్స్ ఉంటాయి. సో కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో చాలా వరకు మందులు మనం వాడకూడదు, డయాబెటీస్ వాడే మందులు. సో వాళ్ళు వచ్చి మెడికేషన్స్ రివ్యూ చేసుకోవాలి. ఈవెన్ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా మనం వాడే కొన్ని ఇన్సులిన్ సెన్సిటైజర్స్ వాడకూడదు. సో దే హ్యావ్ అ డిఫరెంట్ సెట్ ఆఫ్ మెడికేషన్స్. సో ఎప్పుడైనా ఏమన్నా వచ్చినప్పుడు దే హ్యావ్ టు రివ్యూ ఫర్ దర్ మెడికేషన్స్. మేడం, ఈ డయాబెటిక్ సమస్యకి శాశ్వత చికిత్స ఏదైనా ఉందంటారా? యాజ్ ముందే చెప్పుకున్నట్టుగా టైప్ 2 డయాబెటీస్ ఇస్ ఎ లైఫ్ స్టైల్ డిసీజ్. సో విత్ స్ట్రిక్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్, మెడికల్ న్యూట్రిషనల్ థెరపీ and controlled consumption of carbohydrates and walking, exercise, cardio with muscle strengthening, వీటన్నిటి వల్ల there is reversal of type 2 diabetes. బట్ వన్స్ రివర్స్ అయింది కాబట్టి ఇంకా పర్మనెంట్గా నాకు డయాబెటీస్ లేదు అనుకోకూడదు. దిస్ రివర్సల్ షుడ్ బి మెయింటైన్డ్ అండ్ కంటిన్యూడ్. సో వన్స్ లైఫ్ స్టైల్ చేంజెస్ బ్యాక్ వచ్చేసి మీరు ఫుడ్ కన్సంప్షన్ పెంచితే డయాబెటీస్ ఆల్సో రివర్ట్స్. సో లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ ఉంటే టైప్ 2 డయాబెటీస్ కొంతమందిలో ఇట్ ఈస్ రివర్సిబుల్. బట్ టైప్ 1 డయాబెటీస్కి ప్యాంక్రియాటిక్ ట్రాన్స్ప్లాంట్, ఐలెట్ సెల్ ట్రాన్స్ప్లాంట్ ఆప్షన్స్ ఉన్నాయి. రైట్ నౌ అంత యూజేజ్లో లేవు అవి, బట్ వాళ్ళల్లో కూడా ఒక ఫ్యూ ఇయర్స్ దే విల్ హ్యావ్ ఇన్సులిన్ ఫ్రీ ఇయర్స్. బట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఆర్ మేజర్ ఫర్ టైప్ 2 డయాబెటీస్.
డాక్టర్ గారు, మధుమేహం గురించి మాకు చాలా చక్కగా తెలియజేశారు. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. నమస్కారం.